వేములవాడ పట్టణంలో మంగళవారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసి సుమారు 25 మందికి పైగా గాయపడిన ఘటన కలకలం రేపింది. పలు కాలనీలు ప్రధాన వీధిలో సంచరించిన కుక్క దాడిలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఏరియా ఆసుపత్రి తరలించి రేబిస్ టీకాలు మరియు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దించి డ్రైవ్ చేపట్టినట్టు వెల్లడించారు. వారితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ నరళ శేఖర్ ఉన్నారు. మెయిన్ ఇంజెక్షన్స్ యాడ్ జరిగే ఇమ్యూనోగ్లోబిన్స్ దాంతో పాటు కేఆర్ఎన్ ఆ తర్వాత వాష్ దాని మీద మనం కష్టం రేపు మళ్ళీ రావడం రేపు మళ్ళీ వాళ్ళని మళ్ళీ వాష్ చేసుకున్నాం తీసుకొస్తే మన దాని ప్రకారం జరుగుతున్న రామ్మా ఇంటికి క్లీన్ చేసి కుక్కల సైర వేయడం జరుగుతుందని చెప్పి నిన్న రాత్రి నుంచే మున్సిపల్ స్థానిక ఇన్స్పెక్టర్ గారు కమిషనర్ ఏదైతే పిచ్చుకుక్కను పట్టుకునే పరిస్థితిలో ఉంది. రాత్రి నుంచే మేము దానికోసం పర్యటించడం జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా దాదాపు వేములవాడ పట్టణంలో దాదాపు 20 మంది కుక్కలను కరవడం జరిగింది. మరి వారిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి బాధితులకు చికిత్స అందించి రేపు తీవ్రంగా ఉన్నటువంటి బాధితులను కూడా పరామర్శించి అదేవిధంగా వారికి దగ్గరుండి వారి
ఇంటికి కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఇంకా మిగతా ఎక్కడ కూడా ఇట్లాంటి కుక్కలు ఈ పిచ్చి కుక్కలు దాడి లేకుండా చూస్తామని చెప్పి హామీ ఇస్తూ, అదేవిధంగా మరి మొన్నటి రోజున శివరాత్రికి ముందే ఏబీసీ సెంటర్ వారు వచ్చి దాదాపు 100 కుక్కలను కూడా వాటికి తరలించే ప్రయత్నం జరిగింది. మరి మరొకసారి గౌరవ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మరి మేము కూడా ఉండి ఈ యొక్క పిచ్చి కుక్కలు కానీ కుక్కలను మరొకసారి ఏబీసీ సెంటర్ తరలించి వాటికి మరి మెరుగైన చికిత్స అందించి ప్రజలపై ఇట్లాంటి దాడి చేయకుండా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క దాడి కుక్కల నుంచి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మేము కూడా వేములవాడ పట్టణంలో ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ వాటైనా కూడా అన్ని వాటిలను కలిపి అన్ని విధాలుగా మరి గౌరవ శాస్త్రి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్తాం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కాకుండా మరి ఏ వార్డు అభివృద్ధి కాకుండా ప్రయత్నిస్తాం. మరి కొంతమంది 2 రోజులు కాలేదు, ఇంకా వాళ్ళకి కుర్చీపై ఉన్న అసూహ్య అనేది కొంచెం వెలగక్కడం జరుగుతుంది. మరి కుర్చీ ఇంకా వాళ్ళకి కాపాడుకోవాలని ఏమనుకుంటారో అర్థమవుతాం నాకైతే. కానీ మరి ప్రజలు మాకు పాస్ మార్కులతోనే ఈ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ మాకు కైవసం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి మెరిట్ మార్కులతో మేము ముందుకెళ్తాం. ఎందుకంటే గతంలో కూడా 3 సీట్లతోనే ఒక పార్టీ ముందుకొచ్చింది. మరి ఇప్పుడు కూడా మేము 13 సీట్లతో దాదాపు వచ్చే కాలంలో 25 సీట్లకు కూడా ముందుకెళ్తాం. మరి మీరు ప్రజల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడి చులకన చేసుకోవద్దు. మేము కూడా అభివృద్ధిలో ముందుంటాం. మేము మీడియా పరంగా కాకుండా అభివృద్ధి పరంగానే ముందుకెళ్తున్నాం. మరి వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేస్తున్న ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో చేస్తాం.